ఈ ఈ ఈ సంఘం ద్వారా మీరు చేసే కార్యాచరణ ఏంటి? మీరు ఏం మేము చేయబోతున్నారు? ఏం చేయబోతున్నామంటే మాకు జరిగిన అన్యాయాల మీద మా జాతి అంతా ఒక్క మాట మీద అందరూ బయటికి రావాల్సి ఉండే. హ్మ్. మాకు రాజకీయ చైతన్యం లేక హ్మ్. కేవలం ఓటు బ్యాంక్ కింద మమ్మల్ని మార్చి ఎన్నికలప్పుడు 10 రూపాయలు ఇస్తే ఓట్లు వేస్తారు అనే అభిప్రాయంతో మాకేం చేయటం లేదు. మా కులం అంటే ఎవరికి భయం లేదు, భక్తి లేదు. కాబట్టి డెమోక్రసీలో ఓటే కదా సార్. హ్మ్. ఇప్పుడు ఓవైసీ ఉన్నాడు, అంత పవర్ఫుల్ ఎట్లా ఉన్నాడు సార్ ఆయన? ఓటే కదా. వాళ్ళ కులమంతా ఆయన మాట వింటుంది కాబట్టి వాళ్ళ కులం కోసం తాను ఏదైనా చేసుకోగలుగుతాడు. చాలా గొప్ప మీరు విషయం. శాసించబోతున్నారా వినండి, భవిష్యత్తు వినండి. రాజకీయాల్ని? అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నిన్నగాక మొన్న బయటకు వచ్చినాడు. వాళ్ళ కులమంతా ఆయనకు అండగా ఉన్నది. వాళ్ళ డిప్యూటీ సీఎం అయినాడు. అంటే మా కులానికి రాజకీయపరమైనటువంటి శక్తిని ఇవ్వకపోవటమే నేను బాధపడుతున్నటువంటి విషయం. చట్టసభలలో నా జాతి ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి, కార్పొరేషన్లో ఉండాలి, వార్డు మెంబర్గా కూడా ఉండాలి. అన్ని దాంట్లో ఉంటేనే అప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుంది సార్. ఎక్కడున్నాం మేమంటే ఇప్పటిదాకా 78 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో మాకు రేషన్ కార్డు, మాకు ఒక ఇల్లు, అడుక్క తినకాడు ఉన్నాం మేము. ఏమండి, వెలమలు నిన్నగాక మొన్న వాళ్ళు అధికారంలో ఉన్నారు, బ్రహ్మాండంగా వాళ్ళు బాగుపడిపోయినారు. రెడ్లు వాళ్ళు అంతకు ముందే బాగుపడి ఉన్నారు, ఇప్పుడు ఇంకా బాగుపడుతున్నారు వాళ్ళు. మన కమ్మలు వాళ్ళు కూడా బాగుపడ్డారు. కాబట్టి పవర్ అనేది ఇవ్వగలిగే శక్తి ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు స్టేజ్ మీదనే ఉన్నారు కదండి. ఇవ్వగలిగిన శక్తి ఉన్నటువంటి అధికారాన్ని మా జాతికి ఇవ్వటం లేదు. మీ జాతి మంత్రులే కదా మీ ఇద్దరు స్టేజ్ మీద ఉన్నది నిన్న. ఉన్నారు పాపం, వాళ్ళకి ఇచ్చారు పదవులు. వాళ్ళది ఏం సాగుతలేదనే కదా ఇప్పుడు నేను మొత్తుకునేదంతా. మరి ఎంతమందికి ఇస్తే సాగుతుంది? ఎంతమందికి ఇస్తే సాగుతుంది కాదు సార్, ఇవ్వగలిగిన వాడికి హృదయం ఉంటే సాగుతుంది. ఇప్పుడు ఉత్తగానే మంత్రి పదవి ఇచ్చి వాడికి ఇంటర్వ్యూ వేయకపోతే ఏం తగ్గుతుంది సార్? అర్థమైందా? ఇప్పుడు ఎన్టీ రామారావు ఉండేది, మహనీయుడు. ఆయన ఫోటోలన్నీ నా దగ్గరనే చూడు కావాలంటే. నేను డైరెక్ట్గా ఇంట్లో దాకా పోయేది, ఇంట్లో కాడికి బయటకు వచ్చేది. ఆనాడు ఎన్ని మార్పులు తీసుకొచ్చినాడు ఎన్టీ రామారావు గారు. అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా నాకు అవకాశం ఇచ్చిండు కాబట్టి నేను చాలా పనులు గురుకుల పాఠశాలను నేను తెచ్చా. ఇండ్లు కట్టించే కార్యక్రమానికి నేను ఆయనకు సలహా ఇచ్చా. అనేక ఈ మాండలిక విధానంలో కూడా నన్ను భాగస్వామిని చేశాడు. ఎన్నో విషయాల మీద కూడా మాట్లాడితే నాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఏం పిలవాడు, మీతో ఏం మాట్లాడు, మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఇంకేం చేసినా ఆయన లైన్లో ఆయన ఉన్నాడు. వాట్ నెక్స్ట్ కాదు, మా జాతిని ఏకం చేయటమే నా ముందున్న కర్తవ్యం. రాజకీయంగా మన దగ్గర ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లను కనుక మనం కరెక్ట్గా వాడుకుంటే ఎవరినైనా దించవచ్చు, ఎక్కించవచ్చు. మీ ప్రయత్నం అదేనా? అంతే. రేపు రేవంత్ రెడ్డి గారు ఉండాలనుకుంటే ఆయన ఇష్టం, ఉండాలనుకుంటే ఉంచుతాం ఖచ్చితంగా. నేనే చెప్పిన కదా డయాస్ మీద ఎన్నేళ్ళు ఉంటావు ఉండమని. కానీ నేను ఉండను అంటే నేనే ఎత్తుకుంటే జారిపోతే నేనే చేయాలి. అంటే మొత్తుకుపల్లి నరసింహులు ఆధ్వర్యంలో రేపు డిసైడ్ కాబోతుందా? 100%. మాదిగ మహాశక్తి ఆ స్థాయిలో ఉంటుంది. ఆ స్థాయిలో ఉంటుంది. ఒకటే కదా సార్ వేసేది, ఏమైనా చూపించేసేది ఎవరికన్నా? 100% రేవంత్ రెడ్డి గారే కాదు, ఏ పార్టీ అయినా, ఏ పార్టీకి కనుక మాదిగలు ఆశీర్వదిస్తే ఆ పార్టీ ఉంటుంది, అధికారంలో వస్తుంది, లేదంటే రాదు. పోయినసారి కేసీఆర్ ఉండే కదా సార్. అవును, నేనే వాళ్ళకి బయటకు వెళ్ళాను. ఏ పరిస్థితుల్లో ఈసారి రాదు, కేసీఆర్ రాడు, ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది, అది కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాను. ఆ నియతి కూడా ఆయనకు ఉన్నట్టు కనపడతలేదు. అయ్యా దయాదాక్షిణ్యమే లేదు. లీడర్నా అండి, నేనేమన్నా పైరవికారినా? నేను లీడర్ని, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను పైరవికారిని కాదు. నీకు కూడా మేలు చేసేవాడిని. లేకపోతే అంతగా నేను ఎందుకు పోగిడినా, ఏమొస్తుందని పోగినా నేను? కాబట్టి నువ్వు మారు ఇప్పుడు నా దగ్గర అంతేగాని కూటమి రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి అంటే కడుపు నిండదు, ఎవడి కడుపు నిండదు. మాకు చట్టసభలలో మా హక్కులను తీసేసి మేము అందరం కలిసే పంటాం, కలిసే తింటాం. కాదు ఇప్పుడు ఏం తింటాం ఏం కాదు. నేను బార్బరికుడిని అంటుండు కదా, పేద ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిని నేను, నన్ను నమ్మిన వాళ్ళకి నేను మోసం చేయను. ఇంతవరకు ఆయన జీవితంలో చేసింది ఒకే ఒక్క మంచి పని, ఏంటది? వర్గీకరణ. ఓకే, ఇమీడియట్గా రెస్పాండ్. అప్రిషియేట్ హిమ్. ఆ రోజు నుంచి నేను మార్చుకున్న నా మైండ్ కూడా అతను సపోర్ట్ చేయడానికి, అవసరమైతే మన జాతులందరినీ ఏకం చేద్దామని కూడా ఇది పెట్టినా. నేను అసలు ఆయన వ్యతిరేకంగా పెట్టింది కాదు, పార్టీకి అనుకూలంగా చేయడానికే ఈ మాదిగ మహాశక్తి. కాంగ్రెస్ పార్టీని అనుకూలం చేయడానికి, రేవంత్ రెడ్డిని మరోసారి గెలిపించడానికి కూడా పనికొస్తుంది. ఎప్పుడు జాతినంతా ఏకం చేసినప్పుడు. ఈసారికి మనం రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికే వేస్తారు. వద్దు మాకు జరగలేదు పనులు అనుకుంటే ఇంకో తిరిగా చేస్తారు. దానికి ఏమన్నా సార్,
అంతేగాని ఒకటే పార్టీని మేము పట్టుకొని మేము మాత్రం వేలాడతాం, మీరు మాత్రం అందలం మీద ఉండి మీరు బాగుంటారు, మేమంతా అడక తినుకుంటుండాలా. కాబట్టి నేను రేవంత్ రెడ్డి విషయంలో నేను నెగిటివ్ కాదు, నేను పాజిటివ్ ఉన్నా, కానీ నన్ను నెగిటివ్ అయ్యేటట్టుగా చేస్తున్నాడు. కానీ అదొక్కటి చాలు కదా. ఇప్పుడు మీరే అంటున్నారు రెస్పెక్ట్ హిమ్ అని. సో అదొక్కటి చాలు కదా రేవంత్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి, మాదిగా లోటేయడానికి. అవునబ్బా, నేను ఏమంటున్నా, సరి చేసుకుంటే కదా. వర్గీకరణ చేసిన అనే ఒకే ఒక్క అది ఒకటి సరిపోతుంది. అది భలే భలే ఉన్నావు. అదొక 100 దాంట్లో ఒకటి. 99 మిగిలే ఉన్నాయి. మాకు 3 పార్లమెంట్ రాలేదు, అది పెద్ద ఇష్యూ సార్. అది మా కులంలో చైతన్యం లేదు కాబట్టే గవర్నమెంట్ రన్ అవుతుంది. మా కులంలో చైతన్యం అయి ఉంటే ఇప్పటికీ గవర్నమెంట్ను పడగొట్టేంత ఉద్యమం జరగాలి. 3 సీట్లు మాకు ఇవ్వవా అని 50 లక్షల మంది ఉంటే మాకు 1 సీట్ ఇవ్వవా? ఏం 4 ఓట్లు లేని వాళ్ళకేమో మీరు 3 సీట్లు ఇస్తారా? ఇప్పుడు ఒక వైపున ఆయన మందకృష్ణ మాదిగా యుద్ధం చేస్తూనే ఉండగా నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టిండు. రాజ్యసభ ఉన్న 2లో 1 కూడా ఇవ్వ మాదిగలకని. ఆయన యుద్ధం అది నడుస్తుంది కదా. ఒక నిన్న కూడా 1 సీట్, సరే అవి రాలేదని ఒక పక్క మేమంతా బాధపడుతున్నాం. ఏది పార్లమెంట్ సీట్లు. దీంట్లో నన్న 1 సీటు మాకు ఇచ్చి మమ్మల్ని గౌరవించవచ్చు కదా. అంటే నీ హృదయం ఎక్కడుంది? నువ్వు కలిసి కూర్చున్నది ఎక్కడుంది? పండుకున్నది ఎక్కడుంది? ఇప్పుడు నిన్న జరిగిన దాని విషయంలో కూడా అన్యాయమే. ఆయన నిలబెట్టుకుండు కదా. నరేందర్ రెడ్డికి ఇచ్చిండు కదా. సరే, నమ్మిన వ్యక్తికి ప్రాణ స్నేహితుడికి. ప్రాణ స్నేహితుడైనా ఏదైనా ఆయన కూడా పొలిటికల్గా ఉన్నాడు. ఇన్నేళ్ల నుంచి సర్వీస్ కూడా చేస్తున్నాడు. ఏ పదవి కూడా ఇవ్వలేదు, ఆయనకి ఇవ్వడం తప్పేం లేదు ఆలోచించినప్పుడు. కానీ మా వాట సంగతి ఏంటి? మాకు అండ రాకపోయా, ఇళ్ళ రాకపోయా, మా బతికేం కావాలి? మేము పార్లమెంట్లో అడుగు పెట్టడానికి అర్హత లేనట్టుగా అయిపోయా. మేము అన్టచబుల్స్ అని అన్నట్టే ఉంది, మా బతికట్లే ఉంది కదా, అంటరాని వాళ్ళు అన్నట్టుగా ఉన్నది కదా. దీన్ని పోగొట్టడానికి నువ్వు కొన్ని సంస్కరణలు చేయాలనేది నా అభిప్రాయం. మేము చెప్పిన పనులు చేయి, అవి చేయలేని కావు. అవేమో ఆయన చేతులు, గవర్నమెంట్ చేతుల్లో మేము అడుగుతలేము. కొత్త చట్టాలు తెచ్చి చేయాల్సిన అవసరం కూడా లేదు. చిన్న పనులు, ₹1 చనిపోయేటోళ్ళకి ఇవ్వలేరా మీరు? ఏమండి, హృదయం ఉన్నటువంటి ఎవరైనా కూడా ముందుకు వచ్చిస్తారు.